హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్వాల్. ఈరోజు నేనైతే పన్నీర్ మసాలా కర్రీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా చూసేయండి. మరి చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చెప్పినట్టు చేస్తే కనుక సూపర్గా వస్తుందండి. సో మనమైతే ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియోలో అయితే నేను చూపించినట్టుగా నేనైతే మలై పన్నీర్ క్యూబ్స్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇంట్లో వాడిన పన్నీర్ ఉంటే ఓకే, లేదంటే బయట మామూలు పన్నీర్ కూడా దొరుకుతుంది. సో అది తీసుకున్నా పర్వాలేదు. సో నేనైతే మలై పన్నీర్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ల్యూక్ వామ్ వాటర్ అయితే తీసుకొని అందులో కాస్త ఈ పన్నీర్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకున్నాను. సో ఆ తర్వాత దీన్ని అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను. ముందుగా నేనైతే క్యాషూ నట్స్ అయితే కొన్ని ఒక గుప్పెడన్ని అయితే నానబెట్టేసుకున్నాను. అండ్ ఇంకా ఎండుమిర్చి కూడా కాస్త వాటర్లో అయితే ఉంచేసుకున్నాను ముందుగానే. ఇవైతే కాసేపు నానబెట్టుకోవాలి. నేనైతే ఇందులో పెట్టేసుకొని ఉంచుకున్నాను ఫస్ట్ అయితే. సో నేనైతే ఈ క్యూబ్స్ అయితే స్ట్రైట్ చేసేసుకున్నాను. వాటర్ అన్నీ ఎగిరిపోతున్నాయి. సో ఇంకా నెక్స్ట్ క్యాషూ నట్స్ అండ్ ఎండుమిర్చి అండ్ ఈ టమాటాస్ అయితే మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని పేస్ట్ చేసేసుకుందాం. ముందుగా మనమైతే చూడండి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం ముందుగానే. అండ్ అలాగే మనం ఫ్రెష్ క్రీమ్ అయితే నేను పెద్దది తీసుకురావడం వల్ల ఎప్పుడు వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను ఇంట్లోనే మన పాలపైన పేరుకున్న మీగడ ఉంటుంది కదండి, దాన్ని అయితే నేను మ్యాష్ చేసేసుకొని దాన్ని ఫ్రెష్ క్రీమ్ లాగా అయితే యూజ్ చేసుకుంటున్నాను. నేనైతే కర్రీ చాలా ఈజీగా ఉంటుందండి, ఎవరైనా చేయొచ్చు, బిగినర్స్ కూడా చేయొచ్చు. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఇదైతే. సో మనమైతే ముందుగా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత దాంట్లో కొద్దిగా బటర్ వేసేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలను అయితే అందులో వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పన్నీర్ అయితే వేగిన తర్వాత మనం ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనమైతే ఆ కర్రీలోకి కావాల్సిన ఉల్లిపాయలు అయితే మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే పెట్టుకున్నాను కట్ చేసి. సో ఆ తర్వాతనైతే ఒక 2-3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోండి. కొంచెం మరీ చిన్నగా కాకుండా కాస్త పొడవుగా. అండ్ ప్యాన్ అయితే మళ్ళీ హీట్ అయిపోయింది. ఆ తర్వాత అందులో కాస్త బటర్ అయితే వేసుకోండి. బటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి. దీనికోసం అయితే ఆయిల్ ఆర్ బటర్ కొంచెం ఎక్కువే పడుతుంది, మీ ఇష్టం. బటర్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే బటర్ కూడా ఎక్కువే వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. అండ్ ఇంకా ఒక ఆకు కూడా వేసుకోండి, బాగుంటుంది, స్పైసీగా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది. సో ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ వేసుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకోండి, ఎందుకంటే పైన చిల్లుతుంది. సో అందుకని మూత పెట్టేసుకుంటే ఆ తర్వాత కాసేపు ఆగి తీస్తే బాగుంటుంది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోండి. మంచిగా వేగాలి. ఇవైతే కొంచెం మంచిగా వేగిన తర్వాత పచ్చిదనం అనేది పోయిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ అయితే నేను వేసుకున్నాను పసుపు. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసుకోండి. మంచిగా పచ్చిదనం అనేది పోయేంత వరకు ఇలా కలబెట్టుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఆనియన్స్ అనేవి మంచిగా వేగితేనే కర్రీ కూడా బాగుంటుంది, టేస్ట్ అనేది, లేదంటే బాగుండదండి, పచ్చిగా ఉంటే బాగోదు. సో ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంటుంది కదా, క్యాషూ నట్స్ టమాటా పేస్ట్, అదైతే మనం ఇందులో వేసేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మన మూత పెట్టేసి కాస్త ఆయిల్ అనేది తేలే వరకు అలాగే ఉంచాలి. ఒక 2-3 మినిట్స్ ఆగితే అది కొంచెం వేడైపోయి ఇలా ఇదిగోండి ఇలా కుత అంటుంది. సో ఆ తర్వాత మనం కొద్దిగా పెరుగు, ఒక 2 స్పూన్స్ 1.5 స్పూన్ పెరుగు అయితే నేను చిలికి పెట్టేసుకున్నాను, లేదంటే అలాగే వేసేస్తే ముద్దలుగా ఉంటుంది. అందుకని ముందుగానే చిలికేసి పేస్ట్ లాగా అందులో వేసేసాను. సో యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ మిశ్రమాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే కారం, మన రుచికి సరిపడా కారం, నేనైతే ఒక 1.5 స్పూన్ అయితే వేసాను. అండ్ ఇంకా ఒక 2.5 స్పూన్స్ అయితే నేను సాల్ట్ వేసాను. మీకు రుచికి సరిపడా మీరైతే వేసేసుకోండి, మీకు ఎలా అడ్జస్ట్ అవుతుంటే అలా వేసేసుకోండి. సో మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత దీన్నైతే
ఇలా మనం ఎప్పటికీ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. సో మంచిగా కలుపుకుంటున్న తర్వాత ఆ తర్వాత మనం ఇందులో అయితే కొంచెం గరం మసాలా ఒక 1 స్పూను అండ్ ఒక 1½ స్పూన్ ధనియాల పొడి అయితే మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడితోనే మనకి చిక్కుదనం అనేది వస్తుందండి. సో మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత బాగా కలుపుకోవాలి. ఎప్పుడు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతూ ఉంటుంది. కాసేపు మూత పెట్టేసుకొని ఉంచండి, ఒక 2 మినిట్స్ అలా. ఆ తర్వాత మంచిగా వేడవుతూ ఉంటుంది, పొగలు వస్తూ ఉంటాయి అండ్ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు మనం మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. ఈ కర్రీ చేసినంతసేపు మనం ఇక్కడే ఉండి చేసుకోవాలండి, లేదంటే అడుగంటిపోతూ ఉంటుంది, మనం మర్చిపోగలం కూడా. సో ఆ తర్వాత దీనికి కావాల్సినన్ని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం కావాల్సిన కన్సిస్టెన్సీ కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాము. అది కూడా కొంచెమే యాడ్ చేసుకుంటున్నాను, జస్ట్ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను నేను ఇందులో. సో ఆ తర్వాత ఈ వాటర్ అయితే మంచిగా ఉడికిపోవాలి. బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత అప్పుడు అదే టైంలో మనకి ఆయిల్ అనేది కొంచెం పైనకి వచ్చేస్తుంది. ఆ టైంలో మనమైతే ఇందులో కసూరి మేతిని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ కసూరి మేతిని చేతుల్లో నలిపేసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ఈ పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదండి ఫ్రై చేసుకున్నవి, సో వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి మనము. సో వాటిని యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలను అయితే జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే విరిగిపోతూ ఉంటాయి, లేదంటే డ్యామేజ్ అవుతాయి. కాసేపు అందులో ఉడికిన తర్వాత మంచిగా అయిపోతాయి. ఆ మసాలా అంతా పీల్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టి పడతాయి. సో అప్పుడు ప్రాబ్లం ఉండదండి మనకి. సో ఆ తర్వాతనైతే కాసేపు మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అప్పుడు మంచిగా ఆయిల్ అనేది పైనకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనకు కర్రీ రెడీ అయినట్టేనండి. సో ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీరని నేను సన్నగా తరిగేసుకొని దానిపైన గార్నిష్ అయితే చేసేసుకున్నాను. సో దాన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పలావ్లోకైనా, రోటీలోకైనా, చపాతీకైనా అండ్ ఫుల్కాలోకైనా సూపర్గా ఉంటుంది ఇదైతే. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలా మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి కర్రీస్ చేసి పెడితే బాగుంటుంది, ఇలా కార్తీక మాసాలు, శ్రావణ మాసాలు వచ్చినప్పుడు. సో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.